అందరికీ నమస్తే, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈ రోజు దొండకాయ వేపుడు, దానికి మంచి కాంబినేషన్ పప్పుచారు తయారు చేసే విధానం. ముందుగా దొండకాయ వేపుడు తయారు చేసుకోవడానికి ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా కాగిపోయింది. కాగిపోయిన వెంటనే కూడా 4 లేక 5 వెల్లుల్లిపాయ రేపలు గింజలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. అలాగే వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు. ఇక్కడ పోపు గింజలన్నీ కూడా బాగా వేగిపోయాయి. వేగిపోయిన వెంటనే ఒక్క ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. దొండకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ వరకు కూడా మగ్గించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుతూ ఉండండి. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా మనం కొద్దిగా వాటర్ తీసేసుకొని, ఈ వాటర్ 4 టేబుల్ స్పూన్ అనేది వాటర్ ఈ విధంగా జల్లుకోవాలి. ఈ విధంగా జల్లేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకొని మగ్గించేసుకోవాలి అండి. దొండకాయ ముక్క మెత్తబడి బాగా వేగుతుంది, గట్టిగా లేకుండా అండి. దొండకాయ బాగా మగ్గిపోయింది. లో ఫ్లేమ్లో పెట్టాం కానీ ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే మనకి వెండి కొబ్బరి కావాలంటే వెండి కొబ్బరి వేసుకోవచ్చు, లేకపోతే పచ్చి కొబ్బరిని తురిమి వేసి వేసుకోవచ్చు. నేను ఇక్కడ వెండి కొబ్బరి ఇక్కడ మిక్సీ జార్లో వేసేసి వేస్తున్నానండి. తురిమి కూడా వేసుకోవచ్చు. 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి. హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని కొద్దిగా ఈ విధంగా కొద్దిగా కలుపుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. దొండకాయ వేపుడు రెడీ అయిపోయిందండి. ప్లేట్. ఇప్పుడు రెండోది పప్పుచారు తయారు చేసే విధానం చూపిస్తాను. పప్పుచారు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్ అనేది నేను కందిపప్పు తీసుకున్నాను. ఇంతోనే 3 కప్పులు అనేది వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా పప్పు అంతా కూడా బాగా మెత్తగా అయిపోతుందండి. ఇంకా మెత్తగా అయిపోయిన పప్పులో మొత్తం కూడా పప్పు గుర్తుతో మెత్తగా మెరుపుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది ఈ విధంగా పప్పుచారు తయారు చేశారంటే. ఈ నానబెట్టుకున్న చింతపండు అంతా కూడా ఒకసారి బాగా ఈ విధంగా బాగా పిసకాలండి. ఈ పిసికేసేసి మొత్తం కూడా ఈ పిప్ అంతా కూడా ఇలా చెయ్యి అడ్డు పెట్టేసేసుకొని మీకు ఎంత పులుపు కావాలో అంత చూసుకొని మనం మొత్తం ఒకేసారి పిండుకోవద్దు. వీటిని ముందుగా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అండి. టమాటా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక్క ఉల్లిపాయ ఈ విధంగా లాంగ్గా కట్ చేసి, బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు కూడా యాడ్, దీంతో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటాం. కొద్దిగా కొత్తిమీర చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని కొత్తిమీర, దీంతో పాటు 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్, 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన వెంటనే కూడా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని 1 విజిల్ వచ్చే వరకు చేసుకోవాలి. ఒక విజిల్ వచ్చిన వెంటనే కుక్కర్ బాగా చల్లారిపోయాక ఓపెన్ చేద్దాం. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మెత్తగా ఉడిపోయినాయండి ఒక 1 విజిల్కే. ఈ విధంగా అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనకి కారము, పులుపు, ఉప్పు ఇవన్నీ కూడా సరిపోయాయి లేదా అనేది ఒకసారి మనలా చెక్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పుచారు తాలింపు పెట్టుకోవడానికి ప్యాన్లో నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తాను. ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే కూడా ఒక ఎండుమిర్చి, ఇక్కడ ఒక 1/4 టేబుల్ స్పూన్ జీరా, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, ఇక వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేయిపోయిన వెంటనే కూడా ముందుగా మనం కుక్కర్లో పెట్టుకున్న ఈ పప్పుచారు అన్నీ కూడా దీంట్లో కలిపేసుకోవాలి. పప్పుచారు రెడీ అయిపోయింది. ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకొని ఈ విధంగా పప్పుచారు పెట్టుకోవచ్చు. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు మీకు బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను బెల్లం పప్పుచారులో యాడ్ చేయనండి. దొండకాయ వేపుడికి మంచి కాంబినేషన్ ఇక్కడ పప్పుచారు. ఈ 2 కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేసి వీడియోని లైక్ చేస్తూ ఉండండి. అనూస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.